హలో అండి, ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ తోటకూర పచ్చడి. వైట్ రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఆకుకూర తినడానికి ఇష్టపడిన వారు ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. తోటకూరను శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని తుంచుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ లేకుండా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వలన పచ్చిమిరపకాయలు చిట్లకుండా ఉంటాయి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి మరి కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి. కాడలతో సహా వేసేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో సాల్ట్ ఏమీ వేయొద్దండి. సాల్ట్ వేసినట్లయితే ఆ కూరలో నుంచి వాటర్ ఎక్కువగా వచ్చేస్తుంది. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది బాగా మగ్గిపోయి దగ్గరికి పడే వరకు ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆకుకూర పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై అయిపోయి దగ్గరికి పడాలి, అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండుని వేసుకోవాలి. దీన్ని ఒక్కసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ ఆకుకూరను బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిరపకాయలు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఒక గుప్పెడు పల్లీలు వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, రుచికి తగిన ఉప్పు వేసుకోవాలి. వీటన్నిటిని ఈ మాదిరి మిక్సీ వేసుకోవాలి. ఇది బాగా అంచులకు అతుక్కపోతుందండి. మనం పల్లీలు వేసుకున్నాం కదా, ఒకసారి స్పూన్తో బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆకుకూరను వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని మరొకసారి మిక్సీ వేసుకోవాలి. ఒకవేళ పచ్చడి గట్టిగా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ వేసుకోండి. 1 స్పూను లేదా 2 స్పూన్లు వేసుకోండి. ఆ తర్వాత కచ్చాపచ్చాగా ఉండే విధంగా మిక్సీ వేసుకోండి. మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కచ్చాపచ్చాగా ఉండే విధంగా మిక్సీ వేసుకోండి. ఇప్పుడు ఈ చట్నీకి పోపు కోసం స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులోకి పోపు దినుసులు, ఒక ఎండుమిరపకాయ తుంచుకొని వేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువను వేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును వేసుకొని వీటన్నిటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే చాలు. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసుకోవాలి. ఈ పచ్చడి మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.